లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక విగ్రహాలు అన్నమాట. సో చూడండి, మన చుట్టూ మొత్తం విగ్రహాలు ఉన్నాయి, వినాయకుడి విగ్రహాలు. సో ఇది ఎక్కడ అంటే జగిత్యాల్ డిస్ట్రిక్ట్ దగ్గరే మన దరూర్ అని ఉంటుంది. సో దరూర్లో వీళ్ళు చాలా సంవత్సరాల నుండి ఈ విగ్రహాలు చేస్తున్నారు. సో కెమెరా అటు సైడ్ ఈ మన ఎంత 3 to 4 ఫీట్స్ నుండి ఎంత ఇంకా 7 ఫీట్స్ 8 ఫీట్స్ వరకు మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఈ విగ్రహానికి ఇంకా మన కళ్ళు కూడా గీయలేదు. సో అయినా సరే స్పాట్ బుకింగ్ చూడండి, ఇక్కడ బుకింగ్ చేసి కూడా రెడీగా ఉంది. ఇక వినాయక చవితి వస్తే దీన్ని తీసుకెళ్ళిపోతారు. సో మనకు వినాయకుడు ఎలా ఉంటారు అనేది ఈ విగ్రహాన్ని చూస్తేనే మనకు తెలిసిపోతుంది. సో బాడీ ఒక కలర్, సో తల వచ్చేసరికి మనకు రియల్ ఏనుగులాగా దీని కలర్ అనేది వేశారు. సో ఇది నిజమైన వినాయకుడి విగ్రహం అంటే. సో ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. కానీ సో ఏం చేద్దాం, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలంటే అసలు యాక్చువల్లీ పిఓపి యూజ్ చేయకూడదు. బట్ ఇక ఏం చేద్దాం. అమ్మ బాబాయ్. సో మనం చూసుకున్నట్లయితే ఈ షెడ్, ఈ షాపు మొత్తంలో కూడా ఇదే పెద్ద వినాయకుడి విగ్రహం అన్నమాట. చూడండి, కిరీటం పైన మన శివుడు ఉన్నారు. సో ఇది చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూడండి, ఈకో ఫ్రెండ్లీ, ప్యూర్ గ్రీన్ కలర్ అన్నమాట, మన ప్రకృతికి దగ్గరగా అన్నమాట. సో చూడడానికి అట్రాక్టివ్ ఉంది. కానీ ఇది ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. సో ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. మనం చాలా విగ్రహాలను చూసాం, కానీ సో ఈ విగ్రహం చూడండి, యూనిక్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చూసాను ఇలాంటి విగ్రహం. మన మనిషి చర్మం ఏ కలర్ లో ఉంటుందో సో ఈ విగ్రహం కూడా అదే కలర్ లో ఉంది. సో ఇది కొంచెం అట్రాక్టివ్ గా ఉంది అండ్ యూనిక్ గా ఉంది. సో ఇలా ట్రై చేయాలి విగ్రహాలు చేసే వాళ్ళు కూడా, కొనడానికి వెళ్ళే వాళ్ళు కూడా. సో ఇలా కొంచెం యూనిక్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం చిన్న విగ్రహాలే. సో వీటి కాస్ట్ వచ్చేసి 2500 నుండి 3000 ఉండొచ్చు నాకు గెస్. కానీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి షాప్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ చూడండి, ప్యూర్ రెడ్ కలర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వినాయకుడి విగ్రహాన్ని బుక్ చేసుకోవచ్చు. సో ఎవరో రెడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళే ఆల్రెడీ బుక్ చేసేసారు. సో రెడ్ కలర్ అనేది చాలా క్రేజ్ ఉందన్నమాట. కానీ డార్క్ బ్లాక్ కలర్ ఉన్న వినాయకుడు అంటే దానికి ఇంకా వేరే క్రేజ్ ఉంటుంది. సో అది కూడా చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వినాయకుడు చూడండి, సేమ్ రాక్ అంటే రాయితో చేస్తే ఎలా ఉంటుందో అలాంటి డిజైన్ వేశారన్నమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఇది కూడా బుక్ అయిపోయింది.
ఇక్కడ చూడండి ఈ వినాయకుడు. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే నిజమైన వాహనం ఏంటంటే ఎలుక అంటారు కదా. సో ఎలుక పైన కూర్చున్న వినాయకుడిని పూజిస్తేనే మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో ఇది అసలైన వినాయకుడు అంటే ఇలాంటి తీసుకోవాలని సో నా ఉద్దేశం. వినాయకుడి విగ్రహం భారీగా ఉంది. సెట్టింగ్ వెనకాల ఇంటూ డిజైన్ వచ్చింది, రైట్ సైడ్ నంది వచ్చింది, లెఫ్ట్ సైడ్ రథం వచ్చింది, సోఫా సెట్. సో భారీగా ఉంది. ఎవరైనా ఇలాంటివి పెట్టాలి అనుకుంటారు భారీగా. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, ఎంత పెద్ద వినాయకుడు పెట్టినా ఇంత చిన్న వినాయకుడు పెట్టినా కూడా మట్టిది మాత్రమే పూజించండి. సో మరి నువ్వెందుకు చూపించావు పిఓపి విగ్రహాలు అనుకోవచ్చు. మేము కంటెంట్ కోసం పెట్టాము, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం పెట్టాం. కానీ ప్రకృతిని కాపాడుకుందాం, మట్టి విగ్రహాలను మాత్రమే పూజిద్దాం.